ఇకపై చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ నరసాపురం వరకు పొడిగించబడింది. రైల్వే బోర్డు తాజాగా ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ట్రైన్ గోదావరి జిల్లాలోని ముఖ్యమైన స్టేషన్లైన గుడివాడ మరియు భీమవరం టౌన్ స్టేషన్లలో కూడా ఆగుతుంది. గోదావరి జిల్లా ప్రజలకు చెన్నై కనెక్టివిటీ ఇప్పుడు ఫాస్ట్ మరియు సూపర్ కంఫర్ట్గా మారింది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. చెన్నై సెంట్రల్ నుండి ఉదయం 5:30 బయలుదేరి విజయవాడకు ఉదయం 11:45 గుడివాడకు మధ్యాహ్నం 12:25 భీమవరం టౌన్కు మధ్యాహ్నం 1:30 మరియు చివరగా నరసాపురంకు మధ్యాహ్నం 2:10 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం నరసాపురం నుండి మధ్యాహ్నం 2:50 మొదలై చెన్నై సెంట్రల్కి రాత్రి 11:45 చేరుకుంటుంది. ఈ సర్వీస్ ప్రారంభ తేదీని రైల్వే శాఖ త్వరలో తెలియచేయనుంది. ట్రైన్ టికెట్స్ ధరకి వస్తే ఇప్పుడు విజయవాడ వరకు ఏసీ చైర్ కార్ 1330 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2550 రూపాయలు. నరసాపురం వరకు కొంచెం పెరగవచ్చు. ఈ రైలు వారంలో 6 రోజులు నడుస్తుంది. మంగళవారం మాత్రం విశ్రాంతి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.